హాయ్ నమస్తే వెల్కమ్ టు మాతంకి కిచెన్. ఈరోజు మన కిచెన్లో పిల్లలకి ఎంతో ఇష్టమైన డోరా కేక్ రెసిపీ తయారు చేస్తున్నాను. ఈ రెసిపీ ఎంత టేస్టీగా ఉంటుందో అంత ఈజీనండి దీన్ని తయారు చేయడం. 10 నిమిషాల లోపే దీన్ని తయారు చేసి పిల్లలకి పెట్టేయచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మిక్సింగ్ బౌల్లోకి ఒక ఎగ్ తీసుకోండి. ఇలా ఎగ్ తీసుకున్న తర్వాత దీనిలోకి 1/2 కప్పు వరకు షుగర్ తీసుకోండి. తర్వాత చిటికెడు సాల్ట్, కాచి చల్లార్చిన పాలు 1/2 కప్పు వరకు వేసుకోవాలి. మీ దగ్గర మెజర్మెంట్స్ కప్ లేకపోతే కొలతకి ఒక కప్పు తీసుకుని అన్నీ కూడా అదే కప్పుతో మెజర్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలోకి ఆయిల్ 1.5 టేబుల్ స్పూన్, వెనిలా ఎసెన్స్ 1 టీ స్పూన్ వరకు వేసుకుని విస్కర్తో మనం వేసిన పంచదార పూర్తిగా కరిగేంత వరకు విస్క్ చేసుకోవాలి. పంచదార పూర్తిగా కరిగిన తర్వాత దీనిలోకి ఒక స్టెయినర్ పెట్టుకుని మైదా 1 కప్పు వరకు వేసుకోవాలి. అలాగే దీనిలోకి బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. మనం చేసే ప్యాన్ కేక్ చక్కగా రావాలంటే ఇక్కడ నేను చెప్పిన కొలతలన్నీ కరెక్ట్గా తీసుకోవాలి. అప్పుడే ప్యాన్ కేక్ నీట్గా చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు విస్కర్తో ఒకటే డైరెక్షన్లో లమ్స్ ఏమీ ఫామ్ అవ్వకుండా చక్కగా కలుపుకోవాలి. ఈ డోరా కేక్ని ఎగ్తోనే కాకుండా ఎగ్ లేకుండా కూడా చాలా బాగా తయారు చేసుకోవచ్చు. మరొకసారి ఆ వీడియో మీతో షేర్ చేస్తాను. ఈ బ్యాటర్ని నానబెట్టాల్సిన అవసరం లేదు, వెంటనే వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఒక టిష్యూతో ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనం చేసే ప్యాన్ కేక్లన్నీ ఒకటే సైజులో రావడం కోసం ఇలా కొలతగా 1 కప్పు తీసుకోండి. డోరా కేక్ బాగా పెద్దది కాకుండా సమానమైన సైజులో రావాలంటే ఇలా 2 టేబుల్ స్పూన్స్ బ్యాటర్ తీసుకుంటే మనకి కరెక్ట్ సైజ్ అన్నది వస్తుంది. మీ దగ్గర 1/8 మెజర్మెంట్ కప్ ఉంటే కనుక దాంతో కూడా వేసుకోవచ్చు. ఫ్లేమ్ లో టు మీడియంలో పెట్టుకుని ఇక్కడ బ్యాటర్ అనేది సెంటర్లో ఇలా వేసుకోవాలి. మనం ఈ బ్యాటర్ వేసిన 2 మినిట్స్ లోపే బబుల్స్ రావడం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఈ బబుల్స్ రావడం తగ్గుతాయో అప్పుడు దీన్ని ఫ్లిప్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఫ్లిప్ చేసుకోవాలి. ఫ్లిప్ చేసిన వెంటనే ఫ్లేమ్ని స్లోలోకి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా ఫ్లిప్ చేసిన తర్వాత 1 మినిట్ లోపే ఇది ప్యాన్ నుంచి సెపరేట్ అవుతుంది. అప్పుడు దీన్ని తీసేసి వేరొక ప్లేట్లోకి వేసుకోవాలి. నేను ఇక్కడ ఇంకోటి వేసి చూపిస్తాను. మనం తీసుకున్న కప్ అనేది 1/8 కప్ కానీ 2 టేబుల్ స్పూన్స్ బ్యాటర్ కానీ తీసుకోవాలి. అప్పుడే మనం చేసే డోరా కేక్లన్నీ ఒకటే సైజులో వస్తాయి. బ్యాటర్ వేసే ప్రతిసారి ఆయిల్తో ఇలా ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా సెంటర్లో బ్యాటర్ని వేసుకోవాలి. ఇలా బబుల్స్ రావడం ఆగుతుంది అన్నప్పుడు ఒకసారి మనం చెక్ చేసుకుంటూ ఉండాలి కింద ఎంతవరకు ఇది ఉడికింది అన్నది. ఆ తర్వాత 2 మినిట్స్ లోపే దీన్ని ఫ్లిప్ చేసుకుని ఫ్లేమ్ని స్లోలో పెట్టుకుని 1 మినిట్ లోపే దీన్ని ప్యాన్ నుంచి తీసుకోవాలి. చూస్తున్నారు కదా, చేయడం చాలా ఈజీ కదండి. అయితే దగ్గరుండి వెంటనే ఫ్లిప్ చేసుకుంటూ ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటే మంచి కలర్ఫుల్గా డోరా కేక్స్ రెడీ అయిపోతాయి. చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా ఎంత స్మూత్గా వచ్చినాయో. ఈ డోరా కేక్లో ఫిల్లింగ్ కోసం న్యూట్రిల్లా వేసుకోవచ్చు, లేదా డార్క్ చాక్లెట్ కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ డార్క్ చాక్లెట్ని స్ప్రెడ్ చేస్తున్నాను. ఇలా డార్క్ చాక్లెట్ తీసుకుని ఈ విధంగా డోరా కేక్ సెంటర్లో ఇలా చాక్తో స్ప్రెడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత వేరొక డోరా కేక్ తీసుకుని దీని మీద పెట్టి ఇలా అంచుల్ని ఇలా ప్రెస్ చేయడం వల్ల డోరా కేక్ అన్నది పూర్తిగా రెడీ అవుతుంది. నేను ఇక్కడ ఒకటి కట్ చేసి చూపిస్తాను. ఎంత ఫ్లఫీగా స్మూత్గా వచ్చిందో చూడండి. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. పిల్లలకి కేక్ ఇష్టం, చాక్లెట్ ఇష్టం, ఈ రెండు మిక్స్ చేసిన ఈ రెసిపీ అంటే పిల్లలు ఇంకా ఊరుకుంటారా చెప్పండి? అస్సలు ఆగలేరు. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ రెసిపీ తయారు చేసి మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం.